కింగ్ నాగార్జున నా సామిరంగ హిట్తో కెరీర్లో నూతన ఉత్సాహంతో ఉన్నారు. చాలా రోజుల తర్వాత నాగ్ సినిమా యునానిమస్ హిట్ తెచ్చుకోవటం అనేది చాలా గొప్ప విషయం. అందుకే నాగార్జున ఈ హిట్తో సూపర్ జోస్తో కనిపిస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత నాగార్జున 1-2 ప్రాజెక్ట్స్ మీద చర్చలు జరుపుతున్నారట. అందులో ఒక మల్టీ స్టారర్ కూడా ఉందని టాక్. నాగార్జునకు లేటెస్ట్ గా తమిళ దర్శకుడు నవీన్ ఒక కథ వినిపించారట. కథ నచ్చిన నాగ సినిమా దాదాపు కన్ఫర్మ్ చేయబోతున్నారని తెలుస్తుంది. ఈ సినిమా మల్టీ స్టారర్ కథ కాగా ఇందులో బాలీవుడ్ స్టార్ నటిస్తారని అంటున్నారు. నాగార్జునతో పాటు అక్షయ్ కుమార్ కూడా ఈ మూవీలో నటిస్తారని అంటున్నారు. నాగార్జున అక్షయ్ కుమార్ భారీ మల్టీ స్టారర్ గా సినిమా వస్తుంది. ఈ సినిమా మరో భారీ పాన్ ఇండియా మూవీ అవుతుందని తెలుస్తుంది. ఈ సినిమాను నాగార్జున 100వ సినిమాగా ప్రకటించే ఛాన్స్ ఉందని కూడా తెలుస్తుంది. అదే కాకుండా రాజమౌళి మహేష్ కాంబోలో సినిమాలో కూడా నాగ్ నటిస్తారని అంటున్నారు. నాగార్జున ఆల్రెడీ బ్రహ్మాస్త్ర సినిమాలో నటించారు. సో బాలీవుడ్ లో కూడా నాగార్జునకు మంచి క్రేజ్ ఉంది. తప్పకుండా అక్షయ్తో కలిసి సినిమా చేస్తే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చెప్పొచ్చు. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. నాగార్జున ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ ధనుష్తో కలిసి ఓ సినిమా చేస్తున్నారు. ఈ మూవీని శేఖర్ కమల తెరకెక్కిస్తున్నారు. ముంబై బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమాలో నాగ్ ముంబై డాన్ గా కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం. ధనుష్ కి జంటగా రష్మిక నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాతో పాటు నాగార్జున కోలీవుడ్ డైరెక్టర్ నవీన్ తో ఓ మూవీ చేయడానికి ఓకే చెప్పారని ఓ వార్త బయటకొచ్చింది. ఇందులో ఓ పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ని కాంటాక్ట్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇది నెగిటివ్ రోల్ అని కూడా టాక్. నాగ్ అక్షయ్ కలిసి అంగారి అనే బాలీవుడ్ మూవీలో నటించారు. ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది. నాగ్ నార్త్ ఆడియన్స్ కి బాగా తెలుసు. అలాగే అక్షయ్ సౌత్ ఆడియన్స్ కి కూడా తెలుసు. పైగా ఇటీవల నాగార్జున బ్రహ్మాస్త్ర సినిమాతో నార్త్ ఆడియన్స్ ని మరోసారి ఆకట్టుకున్నారు. అక్షయ్ ఓకే అంటే ఇది మల్టీ స్టారర్ మూవీగా పాన్ ఇండియా మూవీగా మారబోతుంది. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి వర్క్ జరుగుతుందని తెలుస్తుంది. మరో విశేషం ఏంటంటే ఈ సినిమాను నాగార్జున 100 సినిమాగా ప్రకటించే ఛాన్స్ ఉందని టాక్ బలంగా వినిపిస్తుంది. అన్ని అనుకున్నట్టుగా జరిగి ఈ ప్రాజెక్ట్ ను పాన్ ఇండియా రేంజ్ లో చేస్తే మరింత క్రేజ్ రావటం ఖాయం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.